హాయ్ ఫ్రెండ్స్, నేను హారిక, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ వైసీబీ సర్టిఫైడ్ యోగా మాస్టర్. ఈరోజు మనం చంద్రభేదన ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. చంద్రభేదన, చంద్రనాడి, భేదన అంటే వ్యతిరేక దిశలోంచి శ్వాస వెళ్ళడం. ముందుగా మనం చంద్రభేదన ప్రాణాయామం ఎవరు చేయకూడదో తెలుసుకుందాం. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఆస్తమా సమస్య ఉన్న వాళ్ళు ఈ చంద్రభేదన ప్రాణాయామం చేయకూడదు. ఇప్పుడు చంద్రభేదన ప్రాణాయామం యొక్క విధానం. దీనికి చక్కగా సుఖాసనంలో కూర్చోవాలి. తల మెడ నిటారుగా పెట్టాలి. భుజాలు రిలాక్స్డ్గా ఉంచాలి. చంద్రభేదన ప్రాణాయామంకి మనం కుడి చేయ ఈ రకంగా విష్ణుముద్రలో తీసుకొని, విష్ణుముద్ర అంటే ఈ 2 వేళ్ళు, చూపుడు వేలు, మధ్య వేలు ఇలాగ లాక్ చేస్తాము. బొటన వేలు ఇలా ఓపెన్ చేస్తాము. ఉంగరం వేలు, చిటికెన వేలు ఇలా స్ట్రైట్గా ఉంచాలి. ముందుగా మనం కుడి ముక్కుని క్లోజ్ చేసుకుంటాం. కుడి ముక్కుని క్లోజ్ చేసుకొని ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం. ఎడమ ముక్కు క్లోజ్ చేసి కుడి ముక్కు ద్వారా శ్వాస వదులుతాం. మళ్ళీ అలాగే రెండో రౌండ్. కుడి ముక్కు క్లోజ్ చేయాలి, ఎడమ ద్వారా శ్వాస తీసుకోవాలి. మళ్ళీ కుడి ద్వారా వదలాలి. ఇలాగా ఒక 10 రౌండ్స్ చేయాలి. ఈ శ్వాస తీసుకుంటున్నప్పుడు నిదానంగా శ్వాస తీసుకోవడం, మొత్తం చెస్ట్ మొత్తం, లంగ్స్ మొత్తం గాలితో చక్కగా నింపుకొని నిదానంగా మళ్ళీ శ్వాస వదలాలి. శ్వాస మీదే మనం ధ్యాస పెట్టాలి. ఒకసారి మళ్ళీ చేద్దాం. స్ట్రైట్గా కూర్చోవాలి, విష్ణు ముద్రలో పెట్టాలి. మన కుడి చెయ్య, కుడి ముక్కు క్లోజ్ చేయాలి. ఎడమ ద్వారా శ్వాస తీసుకుంటున్నాను, కుడి ద్వారా వదులుతున్నాను. మళ్ళీ కుడి ముక్కు క్లోజ్ చేస్తున్నాను, ఎడమ ద్వారా శ్వాస తీసుకుంటున్నాను. ఇలా ఒక 10 రౌండ్స్ చేయొచ్చు ఫ్రెండ్స్. చంద్రభేదన ప్రాణాయామం యొక్క ఉపయోగాలు: శరీరంలో అలసట తగ్గుతుంది, అలాగే గ్యాస్ ట్రబుల్స్ తగ్గుతాయి. మనకి తరచూ పుల్లటి తేన్పులు వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఈ చంద్రభేదన ప్రాణాయామం క్రమం తప్పకుండా ఉంటే పుల్లటి తేన్పులు రావడం అనే సమస్య కంట్రోల్ అవుతూ ఉంటుంది. కడుపు ఉబ్బరం కంట్రోల్ అవుతూ ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. సో ఈ ప్రాణాయామం ప్రతి ఒక్కరూ ఒక 10 రౌండ్స్ ప్రతిరోజు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. విపరీతమైన జలుబు దగ్గు ఉన్న వాళ్ళు చేయకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రాణాయామం ఎప్పుడైనా సరే ఒక ప్రాణాయామం చేస్తున్నప్పుడు మనం ఓపెన్ ప్లేస్లో చక్కగా కూర్చొని చేసుకోవాలి. ఒకవేళ ఇంట్లో కూర్చున్నట్లయితే కిటికీలు ఓపెన్ చేసుకొని కూర్చొని చేసుకోవాలి. క్లోజ్గా ఉన్న ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాయామం చేయకూడదు. దీనితో రావాల్సిన ఫలితాలు మనకి చక్కగా రావు. ఇదొక రూల్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ చంద్రభేదన ప్రాణాయామం ప్రతి ఒక్కరూ చేయొచ్చు ఫ్రెండ్స్. ఏదైతే మనం ప్రాణాయామం చేయకూడదని రూల్స్ పెట్టుకున్నామో ఆ రూల్స్ మాత్రం ఫాలో అవుతూ వయసు నిమిత్తం లేకుండా 6 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు ఎవరైనా ఈ చంద్రభేదన ప్రాణాయామం చేయొచ్చు. దీనితో ఉన్న మంచి బెనిఫిట్స్ అనేవి అందరూ చక్కగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ ప్రాణాయామం కూడా ప్రతిరోజు చేయొచ్చు. ఖచ్చితంగా పరగడుపుని చేయాలి ఫ్రెండ్స్. ఏదైనా తిన్న వెంటనే, తాగిన వెంటనే అస్సలు చేయకూడదు. కాబట్టి పరగడుపుని అంటే పొద్దున్నే చేయటం అనేది శ్రేయస్కరం. ఒకవేళ పొద్దున్నే కుదరదు అనుకుంటే సాయంత్రం సమయంలో అయినా, ఏదైనా మనం తిన్న తర్వాత ఒక 3 గంటల గ్యాప్ తీసుకొని సాయంత్రం సమయంలో అయినా చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ ప్రాణాయామం యొక్క ఉపయోగాలు చూసారు కదా. మనకి ప్రతిరోజు మనకి జరిగే రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి తేలిగ్గా బయటపడగలిగే ప్రాణాయామం ఇది. కడుపు ఉబ్బరం, తేన్పులు ఇలాంటి సమస్యలు అనేవి చక్కగా కంట్రోల్ అవుతాయి. అలాగే మనలో క్రియేటివిటీ స్కిల్స్ అనేవి కూడా చాలా చక్కగా వస్తాయి. సో ఇంత అద్భుతమైన ప్రాణాయామం, తేలిగ్గా చేసుకోగలిగేది, మన ఇంట్లోనే కూర్చొని చేసుకోగలిగే ప్రాణాయామం అందరూ చక్కగా ఫాలో అవుతారని కోరుకుంటున్నాం. ఈ చంద్రభేదన ప్రాణాయామం హై బీపీ ఉన్న వాళ్ళు అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్. ఒకవేళ చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రొఫెషనల్ సహాయంతో మాత్రమే చేయాలి. ఇది శరీరంలో చాలా చక్కటి ఉపయోగాలు అనేది ఉంటుంది. మనశ్శాంతి చాలా చక్కగా క్రియేట్ చేస్తుంది, మనశ్శాంతిగా ఉంటుంది ఈ చంద్రభేదన ప్రాణాయామం చేయటం వల్ల. ఇంకొక ఉపయోగం ఏంటంటే, ఈ చంద్రభేదన ప్రాణాయామం చేయటం వల్ల మనకి కడుపు ఉబ్బరం, తేన్పులు వస్తూ ఉంటాయి, గొంతులో తేన్పులు వస్తూ ఉంటాయి. కూర్చున్నా, నుంచున్నా ఒక రకమైన ఇబ్బందిగా ఉంటుంది.
అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ చంద్రభేదన ప్రాణాయామం అనేది ప్రతిరోజు ఒక 10 రౌండ్స్ చేయాలి ఫ్రెండ్స్. నేను చూపించినట్టు చూసి ఒక 10 రౌండ్స్ చేయాలి. చేస్తే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. తేలిగ్గా ఉంటుంది. ఏదైనా తిన్న ఆహారం చక్కగా అరుగుతుంది. అలాగే ఈ ప్రాణాయామం ఒక రోజు, ఒక వారం అలా చేస్తే ఎలాంటి ఉపయోగాలు ఉండవు ఫ్రెండ్స్. కనీసం ఒక 3 నెలలైనా ఈ ప్రాణాయామం 10 రౌండ్స్, ప్రతిరోజు ఒక 10 రౌండ్స్ మినిమం ఒక 3 నెలలు చేస్తేనే దానికి తగ్గ రిజల్ట్స్ అనేవి మనకు వస్తాయి. 1-2 రోజుల్లో మనకి ఎలాంటి రిజల్ట్స్ రావు. సో కన్సిస్టెంట్గా ప్రాణాయామం చేయడం అనేది ఫస్ట్ మనం అలవాటు చేసుకోవాలి. సో దానికి తగ్గ విధానం కూడా కరెక్ట్గా మన ఛానల్లో చూసుకొని తెలుసుకొని ప్రశాంతంగా కూర్చొని వీడియో చూస్తూ టైం లిమిట్ పెట్టుకొని చక్కగా ఒక 10 రౌండ్స్ చేయండి. చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి ఫ్రెండ్స్. మనం తేలిగ్గా చేయగలిగే ప్రాణాయామాలు, అలాగే వీటితో పాటు మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. సో ఇలాంటివన్నీ ప్రతిరోజు ఫాలో చేయాలని కోరుకుంటున్నాను. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.